హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే శ్రీనగర్ ట్రిప్ గురించి. అంటే శ్రీనగర్కి ఎలా వెళ్ళాలి, ట్రిప్ కాస్ట్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ కాదు. యాక్చువల్గా శ్రీనగర్కి ఏ పర్పస్ మీద వెళ్ళాలి, ఎలాంటి టైంలో వెళ్తే ఏం చూడొచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఈ శ్రీనగర్ గురించి పూర్తిగా అవగాహన లేకపోతే శ్రీనగర్కి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దానివల్ల డబ్బులు, టైం రెండు వేస్ట్ అవుతుంది. గురించే కంప్లీట్గా శ్రీనగర్లో ఉన్న సీజన్స్ని అర్థం చేసుకుంటే మనకి ఏ సీజన్లో ఏం చేయొచ్చు అని చెప్పి క్లారిటీ వస్తుంది. ఆ సీజన్ తగ్గట్టుగా మనం ట్రిప్ ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం శ్రీనగర్కి లేకుండా మీకు డబ్బులు, టైం రెండు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో మేమేం చేసామంటే మేము కూడా శ్రీనగర్ ట్రిప్కి వెళ్ళాము యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ శ్రీనగర్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రైజ్ అయింది. అది ఎందుకు రైజ్ అయింది, మేము మళ్ళీ ఎందుకు రెండోసారి వెళ్ళాల్సి వస్తుంది శ్రీనగర్కి, అలాంటి ఫుల్ డీటెయిల్స్ మా శ్రీనగర్ ట్రిప్ మీరు ఫాలో చేస్తే మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీరు శ్రీనగర్ని కరెక్ట్గా ఏ ట్రిప్లో ఏ సీజన్లో ప్లాన్ చేసుకుంటే మీకు కావాల్సిన లొకేషన్స్ చూడొచ్చు మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా అర్థమైపోతుంది. అందుకోసమే నేను ఈ వీడియో చేయబోతున్నాను. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా శ్రీనగర్కి వెళ్ళే సీజన్ వచ్చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మహా అయితే మార్చి మిడ్ వరకు వెళ్తారు చాలా ఎక్కువ మంది. సో మీరు కనుక ఈ 2025 సీజన్లో, ఈ వింటర్ సీజన్లో వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకుంటే, ట్రైన్ జర్నీ చేయాలని ప్లాన్ చేసుకుంటే అది ఇమ్మీడియట్గా పోస్ట్పోన్ చేసుకోండి లేదా క్యాన్సిల్ చేసుకోండి. అది ఎందుకు, మేము వైజాగ్ నుంచి మా వైఫ్, డాటరు, నేను ముగ్గురం కలిపి ఫ్లైట్లో బయలుదేరాము ఢిల్లీకి. సో ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత అక్కడ డైరెక్ట్గా ఆంధ్రభవన్కి వెళ్ళాము భోజనం చేయడానికి. ఆంధ్రభవన్లో భోజనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మేము ఆగ్రాకి వెళ్ళిపోయాము ఓన్లీ తాజ్మహల్ చూడడానికి. ఆగ్రాలో తాజ్మహల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇంకా ఢిల్లీలో మరుసటి రోజు గేట్వే ఆఫ్ ఇండియా, కుతుబ్ మినార్ ఇలాంటి మెయిన్ ప్లేస్లు, రాష్ట్రపతి భవన్ ఇలాంటివన్నీ తిరిగాము. తిరిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము శ్రీనగర్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మాకు జమ్మూకి బయలుదేరాము. సో ఢిల్లీ నుంచి జమ్మూకి ట్రైన్లో బయలుదేరాము. కంప్లీట్ ఓవర్ నైట్ జర్నీ అనమాట. సో మార్నింగ్ జమ్మూ రీచ్ కాగానే వెంటనే ఉదాంపూర్ రైలు కూడా అక్కడే ఉండింది. సో ఇంకా జమ్మూ నుంచి ఉదాంపూర్ రైలు ఎక్కాము. ఉదాంపూర్లో దిగంగానే బయటకు వచ్చిన తర్వాత ట్యాక్సీ అడిగాము అనమాట. మేము బనిహాల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్లో శ్రీనగర్ వెళ్ళాలని మా ప్లాన్ అని చెప్పాము. వాళ్ళుండి బనిహాల్ రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేశాను. బట్ రైలు ఉందో లేదో తెలీదు. ఒకవేళ రైలు లేకపోతే కన్నా అక్కడ స్టే చేయడానికి ఏమి ఉండదు. సో మీరు స్టే చేయాలనుకుంటే ఉదాంపూర్లోనే చేయండి, లేదంటే నేను ట్యాక్సీలో డైరెక్ట్గా శ్రీనగర్లో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. సో ఆయన చెప్పినట్టుగానే మేము బనిహాల్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాము. బనిహాల్ రైల్వే స్టేషన్లో ఇంకా క్లోజ్ అనమాట, ట్రైన్స్ స్టాప్ చేశారు, ఏదో ట్రాక్ వర్క్ అవుతుందని. సో ఇంకా దాంట్లోనే ఇంకా మేము మళ్ళీ శ్రీనగర్కి బయలుదేరాం. అక్కడ నుంచి 4 hours అని చెప్పాడు. సో మొత్తానికి మార్నింగ్ రీచ్ అయిపోయిన తర్వాత ఉదాంపూర్కి, శ్రీనగర్కి రీచ్ అవ్వడానికి సాయంత్రం 5-6 అయిందనమాట. ఆ టైంలో రీచ్ అయ్యాము. శ్రీనగర్కి మధ్యలో దారిలో వెళ్తుంటే కొన్ని ట్రక్స్కి మిలిటెంట్స్ రాళ్లతో దాడి చేయడాలు ఇలాంటివన్నీ కనిపించాయి. కొంచెం వైలెంట్ సిచ్యువేషన్ ఉంటుంది శ్రీనగర్లో. అప్పుడప్పుడు సడన్గా టెర్రరిస్టులు అటాక్ చేయడం ఇలాంటివి జరుగుతుందనమాట. సో మేము ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ శ్రీనగర్లో 2000 రూపీస్కి అనుకుంటా ఒకటి మంచి రూమ్ దొరికింది. రూమ్లో చెక్ఇన్ అయిపోయాము. చెక్ఇన్ అయిన తర్వాత మరుసటి రోజు అక్కడ నుంచి మేము ఒక ప్లాన్ ఉంది, సోనమార్గ్కి వెళ్ళాలని. ఎందుకంటే గుల్మార్గ్ వచ్చేసి క్లోజ్ ఉందంట. ఇంకా సోనమార్గ్కి వెళ్దాం అనుకున్నాము. ఎలాగో యాక్చువల్గా అక్టోబర్ సీజన్లో స్నోఫాల్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఓన్లీ నేచర్ కంప్లీట్గా శ్రీనగర్ని ఐతో విట్నెస్ చేయాలనుకుంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు మంచి సీజన్ అనమాట. సో జస్ట్ నేచర్ని చూడడానికి కోసమని మేము అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి సోనమార్గ్కి వ్యాన్లో బయలుదేరాము. సో సోనమార్గ్కి వెళ్ళే దారిలో చాలా బాగుందనమాట. ఎత్తైన కొండలు, మంచుతో కప్పబడిన కొండలు, నేచరు, లోయలు, పెద్ద కొండలు, బ్యూటిఫుల్. అసలు చాలా బాగుంటుంది అక్టోబర్ సీజన్లో శ్రీనగర్ని కంప్లీట్గా విట్నెస్ చేయాలంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు రైట్ ఆప్షను. సో అవన్నీ చూసుకుంటే మేము సోనమార్గ్కి వెళ్ళాము.
సోనమార్గ్లో వెళ్ళిన తర్వాత అక్కడ స్నో పాయింట్ అనమాట అది. ఆ, అంటే చాలా వరకు వింటర్ సీజన్లో మొత్తం మంచుతో 0 డిగ్రీస్ కప్పబడి ఉంటుంది. మేము అక్కడ నుంచి ఒకతను మాకు అంటే అక్కడ కొంచెం స్నో మౌంటైన్స్ వరకు క్లోజ్గా తీసుకెళ్తానంటే అక్కడ నుంచి మేము సోనమార్గ్ నుంచి ఇంకొంచెం ముందుకు అనమాట. అక్కడ నుంచి ఒక 2 గంటల జర్నీ అన్నాడు గుర్రాల మీద. సో సరే అని చెప్పి బయలుదేరాము. నిజంగా అతను చెప్పినట్టుగా చాలా బాగుంది. అది మొత్తం లోయ అనమాట. మేబీ వర్షాకాలంలో వాటర్ పారే నదేమో అది. అక్కడ చాలా వరకు అక్కడే ఉండి స్పెండ్ చేసాము. మొత్తం నది ఏరియా అనమాట. చాలా వరకు ఫోటోలు తీసుకొని అక్కడే ఫుల్ చాలా
రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా మేము అక్కడ దాల్ లేక్ దగ్గర డ్రాప్ చేశాడు అతను. దాల్ లేక్ చాలా చాలా బాగుంటుంది అసలు. నైట్ టైం మొత్తము సన్ రైజ్, జస్ట్ ఈవినింగ్ సన్సెట్ అవుతుందన్నమాట. ఆ సన్సెట్ తాలూకు సూర్యకిరణాలు దాల్ లేక్ పైన పడుతుంటే మొత్తం రెడ్ కలర్లో అయిపోయింది లేక్ అంతా. అస్సలు చూడాల్సిన ప్లేస్ అనమాట అది. మెయిన్గా అది అక్టోబర్ వరకు మాత్రమే మనకు ఆ సన్లైట్ అలా కనపడే ఛాన్స్ ఉంటుంది. వింటర్లో పోతే మొత్తం దాల్ లేక్ అంతా గడ్డగట్టకపోతుంది. ఇంకా ఫర్గెట్ అబౌట్ సన్. అసలు సూర్యోదయం సూర్యాస్తం అలాంటివి ఏం కనిపించవు మనకు వింటర్ సీజన్లో. సో అక్టోబర్లో ఇలా ఉందన్నమాట దాల్ లేక్. చాలా చాలా సూపర్. సో అక్కడ నుంచి మనము పడవలో వెళ్ళినా, లేక్ చూడాలన్నా, అక్కడ నుంచి లేక్ జర్నీ చేసుకుంటూ కొండలు చూడాలన్నా అక్టోబర్ సీజన్లో చాలా బాగుంటుంది అనమాట. ప్రతిదీ క్లియర్గా కనపడుతుంది కాబట్టి మనకు ఫోటోలు తీసుకోవడానికి అంతా అక్టోబర్ వచ్చేసి హైలైట్. సో మేము ఆ దాల్ లేక్లో మొత్తం జర్నీ చేసిన తర్వాత అక్కడే ఫుడ్ తినేసి ఫోటోలు తీసుకొని, వీళ్ళు కాశ్మీరీ గర్ల్స్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ గెటప్ వేసారు అనమాట. ఆ గెటప్లో పడవలలో జర్నీ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. పాప గుడక చిన్న కుండ పట్టుకొని కాశ్మీరీ అమ్మాయి గెటప్లో ఫోటోలు దిగింది. లహరి గుడక మొత్తము కాశ్మీరీ అమ్మాయి లాగా ఫోటోలకి పోజ్ ఇచ్చింది. లహరి గుడక కాశ్మీరీ అమ్మాయి లాగానే ఫోటోలు, లహరి గుడక కాశ్మీరీ అమ్మాయిలోనే మొత్తం గెటప్ అంతా ఆర్నమెంట్స్ అన్నీ వేసుకొని ఫోటోలు దిగింది. అది చూడడానికి చాలా బాగుంది అసలు. లహరి అమ్ము కూడా. సో ఆ దాల్ లేక్లో ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు ఇంకా జస్ట్ శ్రీనగర్ నుంచి, సో ఆ దాల్ లేక్ ట్రిప్ అయిపోయింది. ఇంకా మేము హోటల్కి రీచ్ అయిపోయాము. ఇంకా మరుసటి రోజు ఏం లేదు, అక్కడ శ్రీ శంకరాచార్య మఠం ఒకటి ఉంటే మేము మఠం చూడడానికి మాత్రం వెళ్ళాము. ఆ మఠం చాలా బాగుందన్నమాట. పెద్ద కొండ మీద ఉంటుంది టెంపుల్ అది. సో అది కూడా ఒక హైలైట్. అక్కడ నుంచి చూస్తే దాల్ లేక్, శ్రీనగర్ మొత్తం కనపడుతుంది, చాలా క్లియర్గా కనపడుతుంది. సో నిజంగా అక్టోబర్ సీజన్ అనేది కాశ్మీర్ని కంప్లీట్గా చూడాల్సిన టైం అనమాట అది. అక్టోబర్లో చాలా చాలా బాగుంటుంది. మేబీ ఇంకా ఆగస్ట్లో కూడా వర్షాలు రావచ్చేమో, కానీ స్టిల్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు హైలైట్ హైలైట్ హైలైట్. కాశ్మీర్ని ఆ టైంలో చూడడం చాలా బాగా అనిపించింది. మొత్తం క్లియర్గా కనపడతాయి కాబట్టి. అక్కడ వెళ్ళి మేము శంకరాచార్యుల వారి గారి మఠం చూసాము, ఒక టెంపుల్ చూసాము. అవన్నీ చూసుకొని ఇంకా మరుసటి రోజు మేము ఇంకా జస్ట్ శ్రీనగర్ నుంచి ఇంకా ఫ్లైట్లో వైజాగ్ బయలుదేరడం అనమాట. డైరెక్ట్ ఫ్లైట్ వయా ఢిల్లీ. సో ఇంకా అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ కూడా మామూలుగా వింటర్ సీజన్లో ఎయిర్పోర్ట్స్ చాలాసార్లు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే -డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి, అంత ఫాగ్ ఉండడం వల్ల టేకాఫ్లు ల్యాండింగ్స్ అవ్వవు. ఎయిర్పోర్ట్ కొన్నిసార్లు క్లోజ్ చేస్తారు. సో ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తే కొన్ని రోజులు అక్కడే స్టక్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. వింటర్ సీజన్లో ఇలాంటి ప్రాక్టికాలిటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అక్టోబర్ కాబట్టి మేము అనుకున్నట్టుగానే ఆ రోజు మేము శ్రీనగర్ నుంచి వైజాగ్ డైరెక్ట్గా బయలుదేరాము వయా ఢిల్లీ. ఇది మా ఎంటైర్ శ్రీనగర్ ట్రిప్పు. సో నెక్స్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు ఇది మేము శ్రీనగర్ని కంప్లీట్గా విట్నెస్ చేసామనిపించింది. అక్కడ నుంచి ఇంకా లే లదాఖ్ కూడా బైక్లో వెళ్ళొచ్చు మేము, బట్ శ్రీనగర్ సోనమార్గ్ వరకు వెళ్ళిపోయి రిటర్న్ అయ్యాము. వింటర్ సీజన్లో ఇంకా స్నోఫాల్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా బాగుంటుంది. బట్ శ్రీనగర్ మొత్తం చూడాలంటే వింటర్ సీజన్ అనేది రైట్ సీజన్ కాదు. ఇంకా ఆగస్ట్ నుంచి అక్టోబర్ మాత్రమే రైట్ సీజన్ అనమాట. సో చూడాలి మళ్ళీ ఇంకోసారి. చినాబ్ మీద బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత ట్రైన్లు స్టార్ట్ అయిపోతే మేము డైరెక్ట్గా ఒకసారి వెళ్ళాలని ఉంది శ్రీనగర్కి. మేబీ అప్పుడు డిసెంబర్లోనో లేదంటే లేట్ ఫిబ్రవరిలోనో వెళ్ళాలి అనుకుంటున్నాము. అది మా శ్రీనగర్ ట్రిప్పు. సో మీకు ఈ శ్రీనగర్ ట్రిప్పు హెల్ప్ అయింది అనుకుంటున్నాను.
స్పీడ్ పెంచారు సార్. యాక్చువల్గా నేను ఈ వీడియో బిగినింగ్లో ఒక మాట చెప్పాను. మీరు కనుక ఈ శ్రీనగర్ ట్రిప్ని ఈ వింటర్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే దాన్ని పోస్ట్ పోన్ కానీ క్యాన్సిల్ చేసుకోమని కానీ చెప్పాను కదా. అది ఎందుకో ఈ రీజన్ ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్ మామూలుగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళాలంటే ఉదంపూర్ వరకు ట్రైన్ జర్నీ చేసుకొని ఉదంపూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా దాదాపు ఒక 6 గంటల వరకు ఘాట్ సెక్షన్లో జర్నీ చేసి బనిహాల్ వెళ్ళాలి. ఎవరైనా శ్రీనగర్కి వింటర్ సీజన్లో ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ శ్రీనగర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ట్రైన్ జర్నీని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు అనమాట. ట్రైన్ జర్నీ అమేజింగ్ యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఈ స్నో ఫాలింగ్ సీజన్లో శ్రీనగర్ని ట్రైన్లో వెళ్తూ చూడడం ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే మనం ఏదైతే ఢిల్లీ నుంచి ఉదంపూర్ వరకు వెళ్ళిపోయి ఉదంపూర్ నుంచి శ్రీనగర్కి ట్రైన్లో వెళ్ళాలనుకుంటే కుదరదు అనమాట. ఎందుకంటే ఆ ఉదంపూర్ దిగిన తర్వాత బనిహాల్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇంకొకటి నెక్స్ట్ రైల్వే స్టేషన్. అంటే శ్రీనగర్ ఉదంపూర్ స్టేషన్ తర్వాత శ్రీనగర్కి ట్రైన్లో వెళ్ళాలంటే పాసిబిలిటీ లేదనమాట. ఎందుకంటే శ్రీనగర్లో ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో బనిహాల్ నుంచి బారాముల్లా వరకు ఆ రైల్వే ట్రాక్కి కనెక్షన్ ఉదంపూర్ నుంచి బనిహాల్కి లేదనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద కొండలు లోయలు ఉండడం వల్ల ఆ చీనాబ్ రివర్ ఇవన్నీ దాటుకొని రైల్వే ట్రాక్ వేయడము బనిహాల్ వరకు పాసిబిలిటీ అయ్యేది కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఉదంపూర్లో దిగేసి బనిహాల్ వరకు కంప్లీట్ ఘాట్ సెక్షన్ కొండ ప్రాంతంలో జర్నీ చేయాల్సి ఉంటుంది. బస్సు రోడ్డు మార్గం ద్వారా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఉదంపూర్ నుంచి బనిహాల్ రైల్వే స్టేషన్ వరకు కంప్లీట్గా ఘాట్ సెక్షన్ రోడ్డు మార్గం ద్వారా రీచ్ అవ్వాలి. సో ఇది చాలా కష్టం అనమాట. కంప్లీట్ ఘాట్ సెక్షన్ రోడ్డు ఒక డే అంత పడుతుంది, ఒక 6 గంటలు జర్నీ చేయడానికి కూడా. అంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కొన్నిసార్లు సీజన్ బాగలేనప్పుడు వర్షంలో మొత్తము టైర్లు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా డేంజరస్ జర్నీ అనమాట అది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తుంది ఉదంపూర్ నుంచి బనిహాల్కి రైల్వే ట్రాక్ నిర్మించాలని. చాలా టఫ్ అనమాట. ఎందుకంటే చాలా పెద్ద కొండలు, పెద్ద లోయలు, ఆ చినాబ్ రివర్, తర్వాత టన్నెల్స్ వేయాల్సి ఉంటుంది. వీటన్నిటి ద్వారా చాలా డిలే అయితే వచ్చింది ఆ ప్రాజెక్టు. సో తర్వాత ఏమైందంటే ఈ 5 ఇయర్స్లో అది ప్రాజెక్టు మొత్తం స్పీడప్ అయిపోయి అక్కడ నుంచి ఉదంపూర్ నుంచి బనిహాల్ వరకు రైల్వే ట్రాక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అక్కడ ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఆ చినాబ్ దగ్గర అంజికాడ్ అనే ప్లేస్లో ఒక పెద్ద బ్రిడ్జి, ఆల్మోస్ట్ ఈఫిల్ టవర్ కన్నా హైట్ ఉన్నంత బ్రిడ్జి, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ పొడవు అనమాట. ఆ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది. ఈ రీసెంట్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా జనవరి 26 నుంచి నడపాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఈ రైల్వే ట్రాక్ కంప్లీట్గా మనకి ఏం చేస్తుందంటే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు కనెక్షన్ ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ వల్ల. సో అది కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి కరెక్ట్గా శ్రీనగర్కి వెళ్ళొచ్చు. అది కూడా ఈ మధ్యలో పెద్ద బ్రిడ్జిలు, తర్వాత టన్నెల్స్, ఈ పెద్ద బ్రిడ్జ్ ఏదైతే ఉందో చినాబ్ బ్రిడ్జ్, అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ మేఘాల్లో అంత హైట్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మీరు శ్రీనగర్కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మీరు ఈ శ్రీనగర్ ట్రిప్ ఈ సీజన్లో ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ మిస్ అయిపోతారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా సర్వీస్లోకి వచ్చేసరికి ఒక 2 months అయితే పట్టేటట్టు ఉంది.